డీజీపీ గారిని మరి ఆ పదవి నుంచి తొలగించడం జరిగింది. మంచి పరిణామం. ఆలస్యమైనప్పటికీ అతను చేయవలసిన డ్యామేజ్ జరిగినప్పటికీ కూడా ఆలస్యంగానైనా సరే ఎన్నికల సంఘం మేల్కొనటం చాలా 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 మంచి పరిణామం. రాష్ట్ర ప్రజలందరూ ఈ పరిణామాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారు. మరి అలాగే ఎందుకంటే ముగ్గురు డీజీపీకి అర్హులుగా ఉన్న వాళ్ళని పంపించమన్నారు ప్యానల్. ఇమీడియట్గా బాగ్చే గారని ఆయనకి టెంపరీగా ఫుల్ ఎడిషనల్ ఛార్జ్, అసలు ఉన్నాయనే ఫుల్ ఎడిషనల్ ఛార్జ్. నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా, ఫుల్ ఎడిషనల్ ఛార్జ్ ఉన్న వ్యక్తి ఎన్నికల సమయంలో డీజీపీగా ఉండటానికి అర్హత లేదు. అయినప్పటికీ కూడా మరి ఇన్నాళ్ళు ఎలా కంటిన్యూ చేశారు ఈ ఎన్నికల సంఘం అనేది తీవ్ర దిగ్భ్రాంతి కలిగించే అంశం. సరే, ఏదైనా ఒకసారి మంచి జరిగినప్పుడు ఆలస్యమైనప్పటికీ మనం ఆ మంచి గురించే ఆనందంగా మాట్లాడుకోవాలి. కాబట్టి అందులో భాగంగా నా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ మరి ఇన్నాళ్ళు ఆలస్యమైనా మరి ఇంకా 6 రోజుల సమయం ఉంది. ఆఖరి 4 రోజులు 5 రోజులు అత్యంత క్రూషియల్. కాబట్టి మరి ఎందరో చావుకు కారణమైన చీఫ్ సెక్రటరీ గారు వ్యక్తిగతంగా ఆయన మంచివాడే, నాకు మంచి మిత్రుడు. కానీ ఈ వ్యవస్థలో మరి ఇటువంటి నిర్దయుడైన ముఖ్యమంత్రి పరిపాలనలో పాపం ఆయన చేతిలో ఒక పావుగా మారినందుకు మరి కొన్ని విషయాల్లో మరి తప్పదు, నగుబాటు. మరి జవహర్ రెడ్డి గారు ఒక కడప వాస్తవుడిని మరి ఈరోజు 13 మందిని అధిగమించి మరి ఆయనకి ఫుల్ ఎడిషనల్ ఛార్జ్ ఇవ్వటం జరిగింది. మన భాషల్ని మనం గౌరవించడం కోసం రాజ్యాంగంలో స్పష్టంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు మాతృభాషలో చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఆ అవకాశం కంపల్సరీగా రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి అని రాజ్యాంగంలో పొందుపరిచి ఉంది. దాన్ని ఇంకా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి రీఇటరేట్ చేశారు. ఇలాంటి పనికిమాలిన వాళ్ళు పనికిమాలిన డెసిషన్లు తీసుకుంటున్నారని దాన్నే రాజ్యాంగంలో ఉన్న అంశాన్నే ఆయన ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మన భాష తెలుగు భాష కాబట్టి తెలుగు భాష గురించి ఆయన మాట్లాడారు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి టైంలో, రాజశేఖర రెడ్డి గారి టైంలో, కిరణ్ కుమార్ టైంలో మనకి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేవా? మావాడు వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఇంగ్లీష్ మీడియం కనిపెట్టాడా? అతను చిన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే చదువుకున్నాడుగా. నా చిన్నప్పుడే అతనంటే ఇంకా పిల్లోడిని అని చెప్పుకుంటాడు. 10 ఏళ్ళు పెద్దవాడిని, మరి నేనే చదువుకున్నా. నాకన్నా 23 ఏళ్ళ పెద్దోళ్ళు మరి నా తల్లిదండ్రులే చదువుకున్నారు, తెలుగులోనూ చదువుకున్నారు, కొన్ని క్లాసుల తర్వాత ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకున్నారు. సో ఇక్కడికి ఇతనేదో అంటే మళ్ళీ అక్కడ వక్రీకరణ. అంటే రేపు ఈ కూటమి వస్తే అరే ఇంకా మన పిల్లలకి ఇంగ్లీష్ మీడియం స్కూల్ తీసేస్తాడేమోరా అనే ఒక అపార్థం ధ్వనించేలాగా ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకే చట్టంలో ఉంది. అంటే ఫౌండేషన్ మనకే స్ట్రాంగ్గా ఉంటుందని. ఒకసారి మన మాతృభాషలో ఉన్న కమాండ్, ఇప్పుడు ఎంత ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నా దెబ్బ తగిలితే అమ్మా అనే అంటాం, ఓ మదర్ అనం కదా. సో మనకి ఒక్కొక్కరికి అదొక మాతృభాషలో ఉన్న విశిష్టత తెలియకుండానే తల్లి గర్భంలో ఉండగానే మనకు అలవాటు అవుతుంది. సో దాన్ని ఇలాగా కూటమి వస్తే మళ్ళీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉండవేమో అనే అపార్థం ధ్వనించేలాగా వీళ్ళ కోతలు, వీళ్ళ రాతలు. దయచేసి ఎవరో కూడా, విజ్ఞులైన వాళ్ళు ఎవరో కూడా ఇటువంటి పాడు మాటలు పట్టించుకోవద్దు. అప్ టిల్ సర్టెన్ ఫౌండేషన్ వరకే మన మాతృభాష. ఆ తర్వాత మన మాతృభాష ఒక సబ్జెక్టుగా ఉంటుంది, ఇంగ్లీష్ మీడియము ఉంటుంది. ప్రతివాడు కూడా తెలుగు చదవగలగాలి, తెలుగు రాయగలగాలి. మన మాతృభాష
బ్రతికుండాలి. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎంత తీయనైన భాష బ్రతికుండాలి. నేను ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకున్నాను. నేను ఎందుకు స్పష్టంగా నా గత పార్టీ నాయకుల్లాగా పిషిషి అనకుండా స్పష్టంగా విశ్వక్షేణుడు కూడా స్పష్టంగా పలకగలుగుతున్నానంటే భాష మీద పట్టు. తెలుగు మీడియంలో చదవకల్లా, ఏ మీడియంలో చదువుకున్నా చిన్నప్పుడు మనకు ఫౌండేషన్ ఉంటే చిరుప్రాయంలో మనకి కమాండ్ బెటర్గా ఉంటుంది. ఆయన మిస్లీడ్ చేయాలని చూస్తున్న ప్రయత్నాలని తిప్పికొట్టాలి. ఇంకా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్కి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డ్యామేజ్ గురించి కూడా ఒక 2 నిమిషాలు చెప్పి ముగిద్దాం. ఈ మధ్య నేను కొంతమంది టీచర్స్ తోటి కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అప్ టిల్ 3rd స్టాండర్డ్ దాకా ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇతను పూర్తిగా ఎరాడికేట్ చేసి అంగన్వాడీలకే అప్ టిల్ 3rd క్లాస్ అప్పజెప్పి ఈ ప్రైమరీ సిస్టమ్కి ఈ టీచర్లను కూడా అలాట్ చేయకుండా అంగన్వాడీల మీదే ఆ భారం వేసి ఫ్రెష్ రిక్రూట్మెంట్ ఓన్లీ 6,000 మందిని తీసుకున్నారు. 6,000 మందికి కూడా మళ్ళీ ట్రైనింగ్ అని అప్రెంటిస్ అని ఏదో సిస్టమ్ పెట్టాలని చూస్తున్నారు. ఎందుకంటే బీఈడి ట్రైనింగ్ అంతా అయిపోయిన వాళ్ళే ఫ్రెష్ రిక్రూట్మెంట్స్కి మళ్ళీ అప్రెంటిస్ అనే సిస్టమ్ తీసుకురావాలనుకుంటున్నారు. ఏదైనా తగ్గి ఉద్యోగాలకి వీళ్ళు ఇవ్వాలనుకున్న ఉద్యోగాలకి పొంతం లేదు. ఈయనేమో విద్యా విధానాన్ని పూర్తిగా మార్చేస్తానంటున్నాడు. ఐబీ సిలబస్ అంటున్నాడు. ఐబీ సిలబస్ ప్రపంచవ్యాప్తంగా ఒక 4,000 నుంచి 5,000 స్కూల్స్లో ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఈయన ఆంధ్రప్రదేశ్లో 40,000 స్కూల్లో పెడతానంటున్నాడు. ఇప్పుడు 1వ క్లాస్ నుంచి ఐబీ అంటున్నాడు. ఇవన్నీ నిజాలే కదా నేను చెప్పింది, అన్నమాటేగా. అతడు అన్నమాటలనే నేను చెప్తున్నా. ఇప్పుడు అప్ టు 3rd స్టాండర్డ్ అంగన్వాడీల్లో కలుపుతా అంట. అసలు ఐబీ సిలబస్ చెప్పడానికి ఇప్పుడున్న టీచర్లకే, బీఈడీ పాస్ అయిన వాళ్ళకే సామర్థ్యం సరిపోదు. ఐబీ టీచ్ చేయగలిగిన ఉపాధ్యాయుడు ఉంటే 1,00,000-1,50,000 జీతాలు ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్లో. ఇవాళ అంగన్వాడీ టీచర్తో ఐబీ సిలబస్ తెప్పిస్తా అంటారు. రేపు ఇతను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే జరగనున్న ఘోరాల్లో మన ఆస్తులు తీసుకుపోవటాలు, మన ప్రాణాలు అతని మద్యం ద్వారా తీసుకుపోవటాలు ఇవి కాకుండా అతనికి అసలు 10th క్లాస్లో పేపర్లు అమ్మేసాడంటే నాకు తెలియదు. కానీ విద్యా వ్యవస్థ మీద అతను మరి విశ్వాసం ఉందో లేదో నాకు తెలియదు. ఐబీ సిలబస్ కూడా రేపొద్దున్న ఏదన్నా జరగదనుకోండి, ఐబీ సిలబస్ కూడా అంగన్వాడీ టీచరు ఐబీ సిలబస్ చెప్పుద్ది 1వ క్లాస్ 2వ క్లాసు. అది మనం నమ్మాలి. 40,000 స్కూల్స్కి వాళ్ళు అక్రిడిటేషన్ ఇవ్వాలంటే అది ఎన్ని వందల కోట్లు అవుతుంది. ఇది అసలు సాధ్యమా? అసలు మనకు అది అవసరమా? ఇప్పుడు ఐబీ సిలబస్ ప్రపంచ దేశాల్లో ఎవరికంటే రకరకాల కంట్రీస్ మారిపోయే వాళ్ళకి ఆ కంట్రీ సిలబస్, ఆ పర్టికులర్ నేటివిటీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి రకరకాల దేశాలు మారే వాళ్ళ కోసం పెట్టిన సిలబస్ అది. ఈ ఐబీ సిలబస్లో మనకు సంబంధించిన వాళ్ళు మన గాంధీ గారి గురించో లేకపోతే మన ఏదైనా రేపు తరాలు మోడీ గారి గురించో తెలుసుకోవాలంటే ఏమి ఉండదు. ఐబీ సిలబస్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒకటే ఉంటుంది. అటువంటి వ్యవస్థని తీసుకొస్తాను. 3వ క్లాస్ నుంచి టోఫెల్ పరీక్షలు పెడతాను. టోఫెల్ పరీక్ష ఎప్పుడు రాయాలి తెలుసా? ఫారెన్ ముందు. సో టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఫారెన్ లాంగ్వేజ్ అప్పుడే కావాలి. ఈలోపు మా స్కూల్ మాస్టర్ పెట్టుకోవచ్చు ఆ పరీక్ష. కానీ టోఫెల్ ఎగ్జామ్ కండక్ట్ చేసే వాళ్ళతో కండక్ట్ చేస్తే వాళ్ళకి ఇచ్చే ఫీజులో 70%, 80% వీళ్ళు బంధుమిత్రులు కొట్టేయడానికి. అంతకుమించి నువ్వు డిగ్రీ పాస్ అయిన తర్వాత నువ్వు విదేశాలకు వెళ్ళాల్సినప్పుడు రాయవలసిన పరీక్షకి 3వ క్లాస్ నుంచి పరీక్ష పెడతావు ఎందుకండి? ఇది టోఫెల్ వాడుతావు. ఎక్కడ చూసినా కన్నాలేయటం. అలాగే బైజూస్ అని తీసుకొచ్చారు. దాని చాప్టర్ క్లోజ్ అయిపోయింది. వాళ్ళు జ్యూస్ కాస్త కోస్తా ఉన్నది ఈయన పిండేసినట్టున్నాడు మొత్తం మీద ఆ కంపెనీ క్లాస్.
సో ఇలాగా అసలు విద్యా వ్యవస్థ ఇతనంత దారుణంగా భ్రష్టు పట్టించే స్కీమ్ ఎవ్వడూ కూడా వేయలే. మరి ఆయన ఆ విద్యా వ్యవస్థని బాగు చేయడానికి వచ్చిన సంఘ సంస్కర్తలాగా చెప్పుకుని బతుకుతున్నాడు. ఇలాంటి నిజాలు మనం చెప్తే తీసుకెళ్ళి బాగుతున్నాడు. సో అయినా సరే మనం నిజాలు చెప్పడం మానం. ప్రజలు ఓటు అనే ఆయుధం ద్వారా అతన్నే బాది సైకిల్ మీద, గ్లాసు మీద, పువ్వు మీద, అక్కడక్కడ పువ్వు మీద గుద్ది ఇతన్ని పర్మనెంట్గా రాజకీయంగా ఇంకా పని చూసుకోరా బాబు, నువ్వు చాలు, ఒక్క ఛాన్స్ అంటేనే పేనుకి పెత్తనం వేస్తే తలంతా కొరికేసింది అన్నట్టు ఆర్థికంగా కొరికేశాడు, ఆరోగ్యరీత్యా అందరినీ కొరికేశాడు. సో ఇక చేసిన విధ్వంసం చాలని మనం అందరం ఈ క్యాండిడేట్ని ఇంటికి పంపించేద్దాం. ఇవాళ మోడీ గారు గట్టిగా నిన్న షా గారు ఇచ్చిన రేంజ్లో జరికిస్తారు. జరికిచ్చిన తర్వాత బహుశా రేపు సిఎస్ గారు కూడా సెలవు తీసుకోవచ్చు. సో ఇటువంటి మంచి పరిణామాలు ఉంటే రేపు మళ్ళీ ఇదే సమయానికి రచ్చబండ పెట్టుకుందాం. థ్యాంక్ యూ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? అన్నీ నేనే చెప్పాను కదా. ఓకే, థ్యాంక్ యూ.